ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీలో చేరికలు జోరందుకున్నాయి. వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన చైర్మన్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కండువా కప్పి ఆయనను ఆహ్వానించారు కోటంరెడ్డి. విలువలు లేని చోట ఉండడం సమంజసం కాదని భావించి వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వేమిరెడ్డి సురేందర్ రెడ్డి ప్రకటించారు. ఈరోజు ఉదయం శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారికి ఫోన్ చేసి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను, తెలుగుదేశం పార్టీలో చేరాలనుకుంటున్నానని వారు చెప్పడం, దాని తర్వాత వారిని సాధారణంగా అటు ఎమ్మెల్యే గారు కానీ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు మేమందరం కూడా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఆ మేరకు వారు ఇప్పుడే మీడియా కాన్ఫరెన్స్లో కూడా పూర్తిగా ఎందుకు వారు రాజీనామా చేస్తున్నారో, ఎందుకు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నా కూడా పూర్తిగా వారు చెప్పడం జరిగింది. సురేందర్ రెడ్డి గారితో పాటు ఈ గ్రామానికి సంబంధించిన ముత్తంశెట్టి సేనయ్య గారు కానీ ఇతర వార్డు మెంబర్లు పెద్దలందరూ వారందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ ఇంకా కూడా రాబో రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కొంతమంది నోటిఫికేషన్ ముందు, కొంతమంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలామంది ముఖ్య నాయకులందరూ కూడా మన శ్రీధరన్ ఎమ్మెల్యే గారి చేయాలని చూస్తే ఆ రోజు 2019లో మేము మాకు సంబంధించిన మా వ్యక్తులు ఆయనకి ఎంతో కష్టపడి గెలిపించుకోవడం జరిగినది. 2019 నుంచి 2023 దాకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మా దేవరపాలెంలో కనీసం 3 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలతో మా దేవరపాలెం ఎంతో అభివృద్ధి చేసుకున్నాం. తర్వాత 2023లో శ్రీధరన్న పార్టీ మారిన తర్వాత నేనేంటంటే